మనతో షేర్ చేసుకోబోయే వ్యక్తి గురించి చెప్పాలి అంటే ఆమె పేరు మిసెస్ ఝాన్సీ ప్రేమ్ అనమాట. ఈమె ఇండియాలోనే ది రినౌండ్ న్యూట్రిషనిస్ట్ అనమాట. ఈమె కొన్ని వందల మందికి వాళ్ళ 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 హార్ట్ ఆరోగ్య విషయాల్లో పరంగా చాలా మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి అనమాట ఈమె. ఈమె పేరు మోస్తున్న కాలిఫోర్నియా హెల్త్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈమె సర్టిఫికేట్ పొందారనమాట. ఈ రోజు మనతో చాలా విషయాలు హార్ట్ హెల్త్ గురించి షేర్ చేసుకోబోతున్నారు. ఇంకెక్కువ టైం వేస్ట్ చేయకుండా ఆమె పిలిచేద్దామా? మేడం మిసెస్ ఝాన్సీ ప్రవీణ్ గారు, డిజిటల్ డాష్ మీదేనండి, స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. Yes, sir. Thank you so much. Thanks for your very great welcome. ఈ కాల్ లో రైట్ నౌ ఇప్పుడు ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఐ వెల్కమ్ యూ ఆల్ ఇన్ ఎ గ్రేట్ వే. ఇవాళ మనందరం కూడా మన మీద మనం ఇంట్రెస్ట్ పెట్టి శ్రద్ధ పెట్టి ఈ టైంలో ప్రైమ్ టైం 7 o'clock అంటే చాలా ప్రైమ్ టైం. ఈ టైంలో మనకు ఎన్నో వర్క్స్ ఉంటాయి. ఇంట్లో ఫ్యామిలీ టైం కానివ్వండి, రిలాక్సేషన్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి వచ్చుంటాము. ఆఫీస్ కి వెళ్ళి ఆర్ ట్రెడిషనల్ బిజినెస్ లో కావచ్చు, ఏదైనా సరే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు వర్క్ చేసి వచ్చుంటాము. ఈ టైం అంతా కూడా రిలాక్స్ అయ్యేటువంటి టైము, పిల్లలతో ఫ్యామిలీతో గడిపేటువంటి టైము. ఈ టైం ని మీ మీద కాస్త మీరు శ్రద్ధ పెట్టడానికి, అంటే మీ ఆరోగ్యపరంగా కొంత అవేర్నెస్ తీసుకోవడానికి ఈ కాల్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మీ అందరి ముందు నేను మాట్లాడడానికి చాలా ప్రౌడ్ గా, చాలా ప్రివిలేజ్డ్ గా, ఆనర్ గా ఫీల్ అవుతున్నాను. అండ్ రఘువీర్ సార్ చెప్పినట్లుగా నా పేరు ఝాన్సీ ప్రవీణ్. కాలిఫోర్నియా హెల్త్ ఇన్స్టిట్యూట్ నుంచి నేను న్యూట్రిషన్ పరంగా సర్టిఫికేషన్ కోర్సెస్ చేస్తూ ఉంటాను. అండ్ పాస్ట్ 8+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది అనమాట. అండ్ చాలా మందికి కూడా వాళ్ళ హెల్త్ ఛాలెంజెస్ నుంచి వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ని ఎలా అలవాటు చేసుకోవాలి అనేటువంటి విషయాల దగ్గర నేను ఇప్పటి వరకు ఎంతో మందికి, కొన్ని thousands ఆఫ్ పీపుల్ కి గైడ్ చేస్తూ వస్తున్నాను. Those are my credentials. And host, can you please share the screen, Andy? Yes, host screen share చేస్తూ ఉంటారు. ఆలోపు మనం స్టార్ట్ చేద్దాము. అందరికీ కూడా స్క్రీన్ కనపడుతోందని ఐ హోప్. ఇక్కడ మనకి చక్కటి హార్ట్ ఇమేజ్ కనిపిస్తోంది కదా. ఈ హార్ట్ మనందరికీ తెలుసు, హార్ట్ మన ఎంటైర్ బాడీలో చాలా శ్రమించేటువంటి ఒక ఆర్గన్, చాలా కష్టపడేటువంటి చాలా పెద్ద హార్డ్ వర్కర్ అన్నమాట. ఏం చేస్తుంది హార్ట్ అనంటే, తన పనులు తను ఏం చేస్తుంది, తన వర్క్ ఏంటనేది కూడా మనందరికీ తెలుసు. ఏం చేస్తుందనంటే ప్యూర్ బ్లడ్ ని, అంటే ఆక్సిజన్ తో నిండినటువంటి బ్లడ్ ని అన్ని బాడీ పార్ట్స్ కి సప్లై చేస్తుంది అనమాట. అంటే తల నుంచి కాలి గోటి వరకు అని చెప్పొచ్చు. బ్రెయిన్ కి కానివ్వండి, మన ఐస్ కి, ఇయర్స్ కి, చేతులకి, కాళ్ళకి, మన డైజెస్టివ్ సిస్టమ్ కి, మన లంగ్స్ కి, ప్రతి బాడీ పార్ట్ కి కూడా సప్లై చేస్తుంది మంచి, అంటే ఆక్సిజన్ తో నిండినటువంటి బ్లడ్ ని. అలాగే అన్ని అంటే సెల్ లో ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉపయోగపడి అది తన ఫంక్షన్స్ కి, అంటే సెల్ తను చేయాల్సినటువంటి ఫంక్షన్స్ కి ఉపయోగపడిన తర్వాత డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అవుతుంది అనమాట. అంటే ఆక్సిజన్ కాస్త అక్కడ ఫంక్షన్స్ కి ఉపయోగపడి ఆ ఫంక్షన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయిన తర్వాత డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఏదైతే కలుషితమైనటువంటి రక్తం ఏదైతే ఉందో దాన్ని తీసుకుని మళ్ళీ ప్రతి బాడీ పార్ట్ నుంచి కలెక్ట్ చేసి మళ్ళీ రివర్స్ తీసుకొస్తుంది అనమాట. ఇదే హార్ట్ రివర్స్ ఎక్కడికి తీసుకొస్తుంది, లంగ్స్ కి తీసుకొచ్చి సప్లై చేరవేస్తుంది అనమాట. అది చేయడమే హార్ట్ యొక్క ఇంపార్టెంట్, వర్క్ అన్నమాట. మరి అర్థమైంది కదా, ఆక్సిజన్ తో నిండినటువంటి బ్లడ్ ని అన్ని బాడీ పార్ట్స్ కి సప్లై చేయడము, అన్ని బాడీ పార్ట్స్ లో కలుషితమైనటువంటి బ్లడ్ ని, అంటే కార్బన్ డైఆక్సైడ్ తో నిండినటువంటి బ్లడ్ ని, ఇంకా ఇతరత్ర గ్యాసెస్ వాటన్నిటితో ఫిల్ అయినటువంటి బ్లడ్ ని కలెక్ట్ చేసుకుని లంగ్స్ కి అందించడం. లంగ్స్ ఏం చేస్తాయి, మళ్ళీ ఆ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని కాస్త మళ్ళీ ప్యూరిఫై చేసి ఆక్సిజన్ తో నింపి మళ్ళీ హార్ట్ కి అందించినప్పుడు హార్ట్ మళ్ళీ అన్ని బాడీ పార్ట్స్ కి సప్లై చేస్తుంది. ఈ ప్రక్రియ అంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరుగుతుంది. ఇది మనం గుర్తించాలి ఖచ్చితంగా. యావరేజ్ న చిన్న పిల్లల్లో ఒక మినిట్ కి 1 minute కి 100 నుంచి 70 times హార్ట్ వేగంగా కొట్టుకుంటుంది అనమాట. పెద్దవాళ్లలో తీసుకుంటే
60 to 100 టైమ్స్ గుండె వేగంగా కొట్టుకుంటుందన్నమాట. అలాగే ఒక రోజుకు తీసుకుంటే 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. ఆ తర్వాత 35 మిలియన్ టైమ్స్ ఒక సంవత్సరానికి హార్ట్ బీట్ అవుతుందన్నమాట. అలాగే ఒక యావరేజ్ లైఫ్ టైమ్‌లో గనక చూసుకుంటే 2.5 బిలియన్ టైమ్స్ హార్ట్ కొట్టుకుంటుందంట. అంటే ఇంత కఠోరంగా శ్రమించేటువంటి ఒక అవయవం గురించి మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి? ఇది ఇలాగే సవ్యంగా పనిచేసుకుంటూ వెళ్ళాలంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి? నిజంగా మన గుండెకి ఇంత పెద్ద ఆహ్, హెల్ప్ చేస్తున్నటువంటి మన ఆర్గాన్‌కి, మన లైఫ్ స్పాన్‌ని పెంచేటువంటి ఈ అవయవానికి మనం ఎంత మాత్రం రెస్పెక్ట్ ఇస్తున్నాము అనేది తెలుసుకోవడానికి, ఆ అవేర్‌నెస్ మనందరిలో క్రియేట్ చేసుకోవడానికి ఇవాళ మీటింగ్ అన్నమాట. ఇవాళ ఈ సెషన్ మనం కండక్ట్ చేసుకుంటున్నాం. అలాగే తీసుకుంటే ఇప్పుడు హోస్ట్ మన కోసం ఒక వీడియో ప్లే చేస్తారు. అందరూ కూడా జస్ట్ 2 మినిట్స్ ఒక షార్ట్ వీడియో అండి. కాస్త కాన్సంట్రేషన్‌తో ఆ వీడియోని వినడం, చూడడం చేయండి. ఆహ్, తర్వాత నేను లేటర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో అంతా కూడా ఏం చెప్తుంది మనకి అనంటే, ఇందాక హోస్ట్ చెప్పారు మనకి. సిద్ధార్థ్ శుక్లా అనేటువంటి ఒక యంగ్‌స్టర్ రీసెంట్‌గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం కానివ్వండి, అండ్ రీసెంట్‌గా మనం విన్నటువంటి కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోవడం కానివ్వండి. ఇవన్నీ కూడా అంటే ఏంటంటే హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ వచ్చేటువంటి రిస్క్ యంగ్‌స్టర్స్‌లో ఎక్కువ పెరిగిపోతోంది. 20% అంటే ఇయర్‌లీ కొన్ని లాక్స్ ఆఫ్ కేసెస్ రికార్డ్ అయితే అందులో మోర్ దాన్ 20% కేసెస్ యంగ్‌స్టర్స్‌వి రిజిస్టర్ అవుతున్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ వీడియో ప్లే అవుతుంది చూద్దాం. ఆడియో రావట్లేదని వర్రీ అవ్వద్దు. వీడియో అబ్జర్వ్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కవర్ చేసినటువంటి ఆర్టికల్ అన్నమాట ఇది. యంగ్‌స్టర్స్‌లో ఎంతలా పెరిగిపోతుంది హార్ట్ అటాక్స్ యొక్క రిస్క్ అని చెప్పేసి వాళ్ళు మనకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇండియన్స్ ఎక్కువ హార్ట్ కంప్లెయింట్స్, హార్ట్ అటాక్స్ రావడం, గుండె జబ్బులు బారిన పడడం ఎందుకు జరుగుతోంది అనంటే, మన వాళ్ళకి బేసికల్లీ ఉన్నటువంటి ఈ బ్లడ్ వెసెల్స్ రక్తనాళాలు చాలా సన్నగా ఉంటాయంట. ఆర్టరీస్, వీన్స్ 2 రకాలంటాం. ఆర్టరీస్ ఏమో మంచి రక్తాన్ని సప్లై చేస్తాయి. వీన్స్ ఏమంటే చెడు రక్తాన్ని అన్ని బాడీ పార్ట్స్ నుంచి కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి లంగ్స్‌కి అందిస్తాయన్నమాట. మరి ఆ ఆర్టరీస్ చాలా సన్నగా ఉంటాయంట. చాలా థిన్‌గా ఉంటాయి మన వాళ్ళలో. అది కాక ఇక మనకుండేటువంటి స్ట్రెస్, స్మోకింగ్ కానివ్వండి, అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్, లేట్ నైట్స్ వర్క్ చేయడం, వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వడం ఇప్పుడు కోవిడ్ టైమ్‌లో. అండ్ సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండటం వల్ల నిద్రని త్యాగం చేయడం. ఒకే చోట కూర్చొని అదే పనిగా వర్క్ చేయడము. కదలకుండా కూర్చొని ఒక దగ్గరే కూర్చొని చేసేటువంటి వర్క్ ప్యాటర్న్ మనది. అండ్ మనకి ఒక ఏజ్ గడిచిన తర్వాత 40స్ అండ్ 45, 50స్ వచ్చే కొద్దీ మనకొచ్చేటువంటి డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఇలాంటివన్నీ గూడా కారణం. అండ్ ఆబ్వియస్‌గా బరువు పెరగడం కూడా. ఇవన్నీ కూడా ముందుగానే గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఇదొక షార్ట్ వీడియో ద్వారా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కవర్ చేసినటువంటి విషయము. అండ్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్ ఒకటే చెప్తున్నారు. జెంట్స్‌లో తీసుకుంటే 50% ఆఫ్ ద హార్ట్ అటాక్స్ 50 ఇయర్స్ లోపే వస్తున్నాయంట. అండ్ 25% ఆఫ్ ద హార్ట్ అటాక్స్ జెంట్స్‌లో
40 సంవత్సరాల లోపే వస్తున్నాయంట. అంటే ఓవరాల్ గా ఒక సంవత్సరానికి రిజిస్టర్ అయ్యేటువంటి కేసెస్ లో గనక తీసుకుంటే ఏమంటున్నారంటే జెంట్స్ లో 50 ఇయర్స్ లోపే ఒక 1 ఇయర్ లో రికార్డ్ అయిన కేసెస్ లో 50% హార్ట్ అటాక్స్ వాళ్ళు చూస్తున్నారు. అండ్ 25% హార్ట్ అటాక్స్ ఎప్పుడు గమనించారు అనంటే 40 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వయసున్న వాళ్ళలో జెంట్స్ లో గమనిస్తున్నారు. అండ్ ఆడవాళ్ళకు కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రిస్క్ ఉంది అననేసి చెప్తున్నారనమాట. నిజానికి మన లోపల ఈ హార్ట్ అటాక్స్ రావడానికి లోపల జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి? ఏమవుతోంది? ఎందువలన మనకి హార్ట్ అటాక్ అనేది వస్తోంది అని గనక గమనిస్తే మెయిన్ ఫస్ట్ ప్రైమరీ రీజన్ ఏంటంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్ అన్నమాట. అంటే మన ఆర్టరీస్ లో ఈ విధంగా కొలెస్ట్రాల్ గార పట్టినట్టుగా పేరుకుపోవడం అన్నమాట. ప్లేగ్ బిల్డ్స్ అప్ ఇన్ ఏ ఆర్టరీ అనేసి. అంటే ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తే చాలా విషయాలన్నమాట. మన ఈటింగ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి మొదలవుతది. అది తర్వాత నేను కవర్ చేస్తాను. కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది చాలా ప్రధాన కారణంగా మనం గమనించొచ్చు. ఓవరాల్ గా ఇక్కడ యాంజైనా అన్న, హార్ట్ అటాక్ 3 ఆప్షన్స్ చూపిస్తున్నారు. మూడిట్లో కూడా కామన్ గా జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే ఏమవుతుంది అనంటే ఈ చెడు కొలెస్ట్రాల్ కాస్త ఆ బ్లడ్ వెసల్స్ రక్తనాళాల గోడల్లో ఆ విధంగా పేరుకుపోవడం అన్నమాట. పేరుకుపోయి పూడిక ఏర్పడిపోతుంది. అంటే రక్తం ఫ్లో అవ్వడానికి బ్లడ్ ఈజీగా ఫ్లో అవ్వడానికి దారి చాలా సన్నగా అయిపోతుందన్నమాట. నారోగా అయిపోతుంది. ఈ కొలెస్ట్రాల్ ఆ విధంగా గోడలకి పేరుకునే కొద్దీ ఏమంటే ఆ బ్లడ్ వెసల్స్ యొక్క ఎలాస్టిసిటీ కూడా తగ్గిపోతదన్నమాట. అవి చాలా రిజిడ్ గా అంటే గట్టిగా బిగుసుకుపోయినట్టుగా తయారైపోతాయి. అప్పుడు అది అంటే బాడీ పార్ట్ లో ఎక్కడ ఏ ప్రదేశంలో బ్లడ్ వెసల్ లేదా రక్తనాళము అది లోపల కొలెస్ట్రాల్ ఆ విధంగా గార పట్టేసింది. లేకపోతే ఎక్కడ ఆ బ్లడ్ వెసల్ బాగా బిగుసుకుపోయింది. ఇవన్నీ హార్ట్‌కి తెలీదు. హార్ట్‌కి తెలిసిందల్లా ఏంటి అంటే ఇందాక చెప్పినట్టుగా ప్యూర్ బ్లడ్‌ని అన్ని శరీర భాగాలకి సరఫరా చేయడం అండ్ ఇంప్యూర్ బ్లడ్‌ని అంతా కలెక్ట్ చేసుకొచ్చి మళ్ళీ లంగ్స్‌కి అందించడం. ఈ పని మాత్రమే తెలుసు. అందుకే నిమిషానికి 60-100 సార్లు పాటు తను కొట్టుకుంటుందన్నమాట. ఆ కొట్టుకునేటువంటి ప్రాసెస్ లోనే కదా! ఈ ప్యూర్ అండ్ ఇంప్యూర్ బ్లడ్‌ని సప్లై చేయడం ఇదంతా జరుగుతోంది. ఈ పని మాత్రమే తెలుసు. అంతేకాని అక్కడ పూడిక ఏర్పడిందా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి బ్లడ్ వెసల్ బాగా బిగుసుకుపోయిందా? ఎలాస్టిసిటీ కోల్పోయిందా? ఇదంతా తెలీదు. అది పట్టించుకోకుండా తను పంప్ చేసి ప్రెషర్ అప్లై చేసి పంప్ చేసే ప్రాసెస్‌లో ఈ హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇక ఆ లోపల ఆ ప్లేక్ ఫార్మేషన్ అనేది గార పట్టడం అనేటువంటిది ఎంత తీవ్ర స్థాయిలో ఉందో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఆ స్ట్రోక్ యొక్క సివియారిటీ. అదనమాట. అంటే కొంచెం మైల్డ్‌గా వచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా అవకాశం ఉంటుంది. ట్రీట్‌మెంట్ ఇచ్చుకునే దానికి, లైఫ్ సేవ్ చేసుకునే దానికి ఛాన్స్ ఉంటదనమాట. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మనం గుర్తించకపోయినప్పుడు చాలా చాలా సార్లు మనం వింటూ ఉంటాం. 3 వాల్వ్స్ క్లోజ్ అయిపోయాయంట. అనని చెప్పేసి. కంప్లీట్‌లీ బ్లాక్ అయిపోయాయంట 3 వాల్వ్స్ అననేసి. అలాంటివి అంటే ఉన్న మెయిన్ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే హార్ట్ నుంచి ఇమ్మీడియేట్‌గా బయటకి బ్లడ్‌ని సప్లై చేసేటువంటి మేజర్ ఆర్టరీనే కరోనరీ ఆర్టరీ అనేది మేజర్ ఆర్టరీ. ఈ మేజర్ ఆర్టరీలోనే పూడిక ఎక్కువగా ఏర్పడిపోవడం. ఇదే అసలు చాలా పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. అక్కడ నుంచే బ్లడ్ ఫ్లో అనేది కష్టమైపోతే ఇక ఎలా ఆలోచించండి. హార్ట్‌కేం తెలుసు ఓన్లీ పంప్ చేయడం మాత్రమే తెలుసు. మరి అలాగా ఇక్కడ ఇంకొక థర్డ్ సినారియోలో గనక చూసుకుంటే కంప్లీట్‌గా అక్కడ ఈ కొలెస్ట్రాల్‌తో ఆ ఉన్న కాస్తంత నారో మార్గం గూడా క్లోజ్ అయిపోయింది. ఇక అక్కడ బ్లడ్ ముందుకు వెళ్ళడానికి ఛాన్సే లేదనమాట. ముందుకు ఫ్లో అవ్వలేక రివర్స్ డైరెక్షన్‌లో ఫ్లో అయినప్పుడు హార్ట్ మీద చాలా ప్రెషర్ పడుతుంది. అది ఒక రకం గూడా కారణం అన్నమాట మనకి హార్ట్ అటాక్స్ రావడానికి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇందులో గనక మనం అబ్జర్వ్ చేస్తే మన బ్లడ్ వెసల్‌ని కట్ చేసినప్పుడు ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఇమేజ్ గనక చూసినట్లయితే చక్కగా నీట్‌గా ఉంది. అండ్ అక్కడ నెక్స్ట్ సెకండ్ ఇమేజ్‌లో చూస్తే అప్పుడప్పుడే ప్లేక్ ఫార్మేషన్ అంటే గార పట్టడం అనేది మొదలవుతోంది. ఆర్టరీ వాల్ గూడా దెబ్బతింటూ వస్తుందన్నమాట. థర్డ్ ఇమేజ్‌లో గనక చూసుకుంటే బాగా గార అనేది ఎక్కువగా అయిపోయింది. బాగా ఫుల్‌గా కంప్లీట్‌గా బ్లడ్ ఫ్లో అవ్వడానికి చాలా దారి అనేది బాగా మూసుకుపోయిందన్నమాట. అంటే అక్కడ అటువంటి సన్నని మార్గం దాని ద్వారా బ్లడ్ ఫ్లో అవ్వాలంటే
హార్ట్ ఖచ్చితంగా ప్రెషర్ ఎక్కువ పెట్టాలి. పెట్టకపోతే బ్లడ్ రాదు అందులో నుంచి. అది కాక ఇంకొకటి మనకు తెలియని విషయం ఏంటంటే, మనం ఈ ఈ ఇలాంటి మార్గం గుండా బ్లడ్ ఫ్లో అవుతున్నప్పుడు, ఆ కొలెస్ట్రాల్ ఈ క్లాట్ ఏదైతే ఉందో, గార పట్టినటువంటిది ఏదైతే ఉందో అది అప్పుడప్పుడు అది రప్చర్ అయ్యి, రాపిడికి గురయ్యి, ఆ పార్టికల్స్ కొన్ని బ్లడ్‌లో కలుస్తూ ఉంటాయన్నమాట. అలా కలిసినప్పుడు రక్తం చిక్కబడిపోతా ఉంటది. చిక్కబడిపోయినప్పుడు ఖచ్చితంగా పల్చగా ఉన్న రక్తం బ్లడ్ వెసెల్స్ గుండా ఫ్లో అవ్వడానికి, చిక్కబడినటువంటి రక్తం బ్లడ్ వెసెల్స్ గుండా ఫ్లో అవ్వడానికి చాలా డిఫరెన్స్ ఉంది. థిక్‌గా ఉన్నది ఎప్పుడు చాలా నిదానంగా ఫ్లో అవుతదనమాట. పల్చగా ఉన్నది చాలా ఫాస్ట్‌గా తన స్పీడ్‌లో తాను వెళ్ళిపోగలుగుతది. థిక్‌గా ఉన్నది చాలా టైం తీసుకుంటది. అక్కడేంటంటే హార్ట్ మాత్రం పంప్ చేయాలి. తన గోల్ అదే. అక్కడ బ్లడ్ థిక్‌గా ఉందా? థిన్‌గా ఉందా? ఇవన్నీ తెలీదు. పంప్ చేయాలంతే. మరి పంప్ చేయడం కోసంగా ఎక్కువ ప్రెషర్ పెడుతుంది ఖచ్చితంగా. అండ్ ఇంకా ఫోర్త్ సినారియోలో తీసుకుంటే కంప్లీట్‌లీ ఆ బ్లడ్ క్లాట్ చేత అది బ్లాక్ అయిపోయిందనమాట. అంటే ఇటువంటి బ్లడ్ వెసెల్ గుండా బయటకి ఐ మీన్ ఆ బ్లడ్ వెసెల్ గుండా బ్లడ్ ఫ్లో అయ్యేటువంటి అవకాశమే లేదు. మరి అలాంటప్పుడు అక్కడ అంటే ఈ క్లాట్ ఫార్మ్ అయినటువంటి ముందు వరకు బ్లడొచ్చి, అక్కడ నుంచి ఇంక ఇటువైపుకి రాలేక రివర్స్ డైరెక్షన్‌లో ఫ్లో అయినప్పుడు హార్ట్ మీద చాలా ప్రెషర్ పడతదనమాట. రివర్స్‌లో బ్లడ్ అంతే ఫోర్స్‌తో ఫ్లో అయినప్పుడు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ గనక గమనిస్తే ఇందాక మనం వీడియోలో చూసినదే ఇక్కడ చెప్తున్నారు. 50% హార్ట్ అటాక్స్ అన్నీ కూడా 50 సంవత్సరాల లోపల ఉన్నటువంటి జెంట్స్‌లో చూస్తున్నారు. అండ్ 25% 40 ఇయర్స్ లోపు ఉన్నటువంటి జెంట్స్‌లో గమనిస్తున్నారు. అంటే ఓవరాల్‌గా యంగ్‌స్టర్స్‌కి రిస్క్ ఎక్కువగా ఉంది. అండ్ వుమెన్ కూడా ఈక్వల్ రిస్క్ అయితే ఉంది అని చెప్పేసి వాళ్ళకి కూడా తక్కువ అమౌంట్ ఆఫ్ రిస్క్ అయితే లేదు. ఈక్వల్లీ వుమెన్ కూడా రిస్క్ జోన్‌లో ఉన్నారు అని చెప్పేసి ఈ ఆర్టికల్ మనకి చెప్తోందన్నమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇక్కడ ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం గనక చూసుకుంటే, ప్రతి 5 మందిలో ఒక పేషెంట్ హార్ట్ అటాక్ అంటే గుండె జబ్బు, హార్ట్ స్ట్రోక్ వచ్చినటువంటి పేషెంట్స్‌ని గమనిస్తే గనుక ప్రతి 5 మందిలో ఒకళ్ళు 40 ఇయర్స్ కన్నా తక్కువ వయసున్న వాళ్ళు ఉంటున్నారు. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే, మన యూత్ ఎంత అన్‌హెల్తీగా ఉన్నారు అనేది అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ఇస్తున్నారన్నమాట. అంటే ఎందుకని అంత అన్‌హెల్తీగా ఉండాల్సొచ్చింది? అండ్ ఇంకా ఆహ్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్‌లు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఆహ్, ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ ఏంటి అనంటే వాళ్ళు రీజన్స్ అంటే ఎందుకు ఇంత యంగ్‌స్టర్స్ ఇంతలా వాళ్ళు గుండె జబ్బుల బారిన పడుతున్నారు. హార్ట్ స్ట్రోక్ వచ్చి, హార్ట్ అటాక్ వచ్చి అప్పటికప్పుడు చనిపోవడం అనేది జరుగుతోంది. ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ హెల్తీ లైఫ్ స్టైల్ వాళ్ళు చాలా ప్రాపర్‌గా అన్ని ఫాలో అవుతున్నప్పటికి అని చెప్పేసి వాళ్ళు ఎన్నో రీజన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తున్నారన్నమాట. ముఖ్యంగా చిన్న వయసులో ఉన్నటువంటి ఇండియన్స్‌లో మనలో ఆ ప్రాబ్లమ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ స్లైడ్. అండ్ ఇంకా రీసెంట్‌గా మనం కోవిడ్-19 అనేటువంటిది కోవిడ్ ఇన్ఫెక్షన్, కరోనా వైరస్ అని వింటున్నప్పటి నుంచి కూడా ఎవరైతే ఈ కరోనా వైరస్ బారిన ఆ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారో వాళ్ళలో కూడా మనం చాలా మందిని అబ్జర్వ్ చేసుంటాం. సెకండ్ వేవ్‌లో మన వాళ్ళని మనం చాలా మందిని కోల్పోయాం. మన లవ్డ్ వన్స్‌ని, మన క్లోజ్‌గా ఉండేటువంటి ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌ని గానివ్వండి కోల్పోయాం. ఏంటి రీజన్ అనంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత లంగ్స్ ఎంత ఇన్ఫెక్ట్ అవుతాయో, ఈక్వల్లీ హార్ట్ గూడా అంతే ఇన్ఫెక్ట్ అవుతుంది. అంతకన్నా ఎక్కువే అవుతుంది. ఎందుకు అనంటే మయోకార్డైటిస్ అంటే వైరస్ బాడీ మొత్తాన్ని బాగా ఇన్ఫెక్ట్ చేసేస్తోంది. అది పర్టిక్యులర్‌గా ఈ పార్టే ఇదే అని చెప్పలేమన్నమాట. ప్రతి బాడీ పార్ట్‌ని అది ఇన్వేడ్ చేసేస్తుంది. ఆక్రమించేస్తుంది. అలా చేసే ప్రాసెస్‌లో హార్ట్‌ని గూడా చాలా డ్యామేజ్ చేసేస్తుంది. ఏమంటే మయోకార్డియం అనేటువంటి అతి ముఖ్యమైనటువంటి గుండె కండరాన్ని ఇన్ఫెక్ట్ చేస్తుందన్నమాట. అంటే ఎలా ఇన్ఫెక్ట్ చేసింది? అది ఇన్ఫెక్ట్ చేసినటువంటి ఆ స్థాయి ఎంత తీవ్రంగా ఉంది అనంటే గనక కంప్లీట్‌లీ గుండె కండరం మొత్తం కూడా నొప్పి, మంట, వాపుకి గురయ్యేలా చేసేస్తదన్నమాట కరోనా వైరస్. మరొక్కసారి ఆలోచించండి. గుండె కండరం ఆరోగ్యంగా ఉంటేనే అంటే మన హార్ట్ అంటే ఏంటి? మన హార్ట్ మజిలే కదా!
ఆ కండరం ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులు చక్కగా జరుగుతాయి. అది రోజుకి 60 నుంచి 100 టైమ్స్ గుండె కొట్టుకోవడం కానివ్వండి, ఆ ప్యూర్ బ్లడ్‌ని సప్లై చేయడం, ఈ పనులన్నీ గూడా సాఫీగా జరిగిపోతాయి. అదే ఆ కండరానికే ఇబ్బంది కలిగితే ఆలోచించారా? అదే కదా ఇక్కడ వీళ్ళు చెప్తున్నది. ఇన్‌ఫ్లమేషన్ అంటున్నారు. ఆ ఇంపార్టెంట్ హార్ట్ మజిల్‌కి ఇన్‌ఫ్లమేషన్ కలిగితే, ఇన్‌ఫ్లమేషన్ అంటే ఒక గాయం కలగడం వల్ల కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, ఆ కండరానికి కలిగేటువంటి నొప్పి, మంట, వాపునే ఇన్‌ఫ్లమేషన్ అంటారు. ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ అనేది ఆ ముఖ్యమైన, అతి ముఖ్యమైన గుండె కండరానికి ఇన్ఫెక్షన్ కలుగజేసేసింది. ఇన్‌ఫ్లమేషన్ కలుగజేసింది. అందువల్లే ఏదో అప్పటికప్పుడు రికవర్ అయ్యారు. అప్పటికప్పుడు అంటే 1 మంత్ అలా రికవరీ పీరియడ్ తీసుకున్నా కానీ, పోస్ట్ రికవరీ టైమ్ అంతా కూడా వీళ్ళు హార్ట్‌కి సంబంధించి స్పెషల్ కేర్ ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ మనం చాలా మంది మన క్లోజ్ పీపుల్‌ని మనం గమనించున్నాం. అండ్ మాకు తెలిసినటువంటి మా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అంకుల్ కూడా ఆయన చెన్నై హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. బాగా చాలా సివియర్‌గా ఉందన్నమాట కోవిడ్ ఇన్ఫెక్షన్. చాలా ట్రీట్‌మెంట్ 1 వీక్ పాటు అక్కడ ఇవ్వాల్సినటువంటి ఇంజెక్షన్స్ కానివ్వండి, అవన్నీ కూడా వాక్సిన్స్ కానివ్వండి అవన్నీ ఇచ్చారు. 1 వీక్ తర్వాత ఆయన చాలా రికవర్ అయ్యారు బాగా. జస్ట్ 1 ఆర్ 2 డేస్‌లో ఇక డిశ్చార్జ్ చేసేసి ఇంటికి కూడా పంపించేస్తారు అననేసి గుడ్ న్యూస్ కూడా విన్నాం మేము. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. మరి కానీ డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పిన ఎగ్జాక్ట్ 1, 2 డేస్ తర్వాత చూస్తే ఆయన లేరు. ఆయన చనిపోయారనేటువంటి వార్త మేము వినాల్సొచ్చింది. ఏమైంది అనంటే హార్ట్ స్ట్రోక్ అని చెప్పారన్నమాట. అండ్ అలాగే ఇంకొక గుంటూరులో గుంటూరులో తెలిసినటువంటి ఒక క్లయింట్ ఫ్యామిలీ పర్సనే ఆయన గూడా. ఆయన ఏమంటే చాలా ఇయర్స్ నుంచి బాగా ఒబేస్ అన్నమాట. అండ్ ఆయనకి డయాబెటిస్ ఉంది. హైపర్ టెన్షన్ ఉంది. ఈ 2 ప్రాబ్లమ్స్ అండ్ చాలా ఒబేస్. ఆయనకి కూడా ఆల్‌మోస్ట్ 15 డేస్ పాటు వాళ్ళు ఫైట్ చేశారు. ఇక పర్లేదు చిన్న చిన్నగా రికవర్ అవుతున్నారు. ఓకే అనుకుంటున్న టైంలో కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేంత లోపలే ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ ఎ సడెన్ మిడ్‌నైట్‌న హార్ట్ స్ట్రోక్ వచ్చింది. చనిపోయారు. మాసివ్ హార్ట్ అటాక్ అని చెప్పారన్నమాట. అలాంటివి మనం ఎన్నో విన్నామా లేదా ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. అండ్ ఎవరైనా సరే కోవిడ్ ఇన్ఫెక్షన్ కలిగిన తర్వాత ఖచ్చితంగా హార్ట్ హెల్త్ మీద చాలా దృష్టి పెట్టాలి. చాలా శ్రద్ధ పెట్టాలి. నెక్స్ట్ స్లైడ్ అండి. మరి ఈ హార్ట్ అటాక్ అంటున్నాము. గుండె సంబంధించినటువంటి జబ్బులు, వ్యాధులు అంటున్నాము. వీటి యొక్క సింప్టమ్స్ ఎలా ఉంటాయి? అంటే హార్ట్ అటాక్ రావడానికి ముందు లేదు మైల్డ్‌గా స్ట్రోక్ వచ్చినప్పుడు కానివ్వండి, మనకు సింప్టమ్స్ ఎలాంటివి మనం చూడొచ్చు అనంటే షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్. అంటే మనం ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి విపరీతమైన దగ్గు గూడా వస్తుంది. మెయిన్‌గా ఏంటంటే ఈ చెస్ట్ భాగంలో అంతా గూడా బర్నింగ్ సెన్సేషన్ ఊపిరి ఆడకుండా ఉండడము. అండ్ అదే శ్వాస సరిగ్గా అందకపోవడం ఒకటి. కొంతమందిలో బ్యాక్ పెయిన్ గూడా వస్తదన్నమాట. బ్యాక్ పెయిన్ గూడా వస్తుంది. తర్వాత ఆహ్, బాగా అలిసిపోయినట్టుగా ఉండడం, చెమటలు పట్టేయడం విపరీతంగా, ఒళ్ళంతా చల్లగా అయిపోవడం. ఇలా ఇవన్నీ గూడా మనం చూడొచ్చన్నమాట. ఇంకా అతి ముఖ్యంగా ఏంటంటే ఈ దవడ భాగంలో విపరీతమైనటువంటి పెయిన్. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఎడమ చేతి వైపు దవడ భాగంలో మెడ, దవడ అండ్ చెయ్యి. ఈ ఈ 3 భాగాల్లో అది భరించలేనటువంటి నొప్పి ఒక్కసారిగా వచ్చేస్తదన్నమాట. ఇంకా అసలు ఆ టైంలో ఏం జరుగుతుంది ఏంటనేది కూడా మనం తెలుసుకోలేనటువంటి సిట్యుయేషన్‌లో ఉంటాం. ఇలాంటివి మనం గనక ఇలాంటి సింప్టమ్స్ ఏవి ఫీల్ అయినా చెమటలు పట్టేయడం, ఒళ్ళు చల్లగా అయిపోవడము, ఊపిరి అందక ఇబ్బంది పడడం ఒకటి. అండ్ ఆహ్, పెయిన్ ఎక్కడ వచ్చినా సరే. కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది. చెస్ట్ దగ్గర పెయిన్ వస్తుంది. చెస్ట్ దగ్గర బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఎడమ వైపు చేతికి దవడ దగ్గర, మెడ దగ్గర. ఇక్కడ ఎక్కడ పెయిన్ వచ్చినా కానీ చాలా షార్ప్‌గా ఉంటుందన్నమాట ఆ పెయిన్. ఏదో మామూలుగా భరించే విధంగా ఉండదు. భరించలేని విధంగానే ఉంటుంది. అలాంటి పెయిన్ వచ్చినా, కళ్ళు తిరిగి పడిపోవడం కానివ్వండి, ఇలాంటివి ఏవి జరిగినా కానీ ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి రష్ అవ్వాలి. గోల్డెన్ పీరియడ్ అని ఒకటుంటుందన్నమాట. స్ట్రోక్ వచ్చిన 1 అవర్ వరకు కొంచెం ఛాన్స్ ఉంటది. ప్రాపర్ ట్రీట్‌మెంట్ అవి మనం గనక ఇచ్చుకోగలిగితే, మనం ఇవ్వడం కాదు. హాస్పిటల్‌కి ఇమ్మీడియేట్‌గా చేరిపోయామంటే అక్కడ వాళ్ళిస్తారు. ప్రాపర్ ట్రీట్‌మెంట్ అనేది గనక అందితే మాత్రం 1 అవర్ పాటు టైం ఉంటుంది. మాసివ్ హార్ట్ అటాక్ అంటే మనం చెప్పలేం. మాసివ్ అంటే ఇంకా ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒక్కసారిగా వచ్చేస్తుందన్నమాట. చాలా పెద్ద స్థాయిలోనే వచ్చేస్తుంది. అలాంటి కేసెస్‌లో మనం చెప్పలేం కానివ్వండి.
మైల్డ్‌గా స్ట్రోక్ వస్తే మాత్రం 2 సార్లు గూడా వస్తుంది మైల్డ్ స్ట్రోక్ అనేది. అలాంటి వచ్చినటువంటి సిట్యుయేషన్‌లో అవకాశం ఉంటుందన్నమాట. వచ్చిన 1 అవర్ వరకు టైం ఉంటది. గ్రేస్ పీరియడ్ లాగా అనుకోవచ్చు. ఆ టైం లోపల టకటక మనం హాస్పిటల్‌కి వెళ్ళిపోయామా, అక్కడ డాక్టర్‌ల చేతికి అప్పగించామంటే మాత్రం ప్రాణాలు సేవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సింప్టమ్స్ అన్నీ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. నెక్స్ట్ స్లైడ్ అండి. మరి ఈ హార్ట్ అటాక్ కానివ్వండి, గుండె జబ్బులు రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి మనకు బాగా తెలిసినవి అనంటే, మనందరికి ఇవన్నీ కూడా తెలుసు. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, ఫ్యామిలీ హిస్టరీ ఉంది అనంటే ఇమ్మీడియేట్‌గా మనం అంటే మన కుటుంబంలో జెంట్స్ అయితే ముఖ్యంగా మీ ఫాదర్స్, చిన్నాన్నలు, పెదనాన్నలు అండ్ తాతలు వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. అండ్ మన ఇండియన్ ఎథ్నిసిటీ అనేదే అలా ఉంది ఆ విధంగా. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మన బ్లడ్ వెసెల్స్ అన్నీ గూడా చాలా సన్నగా ఉంటాయి. ఆర్టరీస్ ముఖ్యంగా చాలా థిన్‌గా ఉంటాయన్నమాట. మరి అది ఒక మనకి బై గాడ్ ఆ విధంగా అంటే గాడ్ బై నేచర్ ఆ విధంగా మనకిచ్చారు. సన్నటి బ్లడ్ వెసెల్స్. అది ఒక రిస్క్ ఫ్యాక్టర్ మనకుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచే 30, 35 నుంచే మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. అండ్ ఇంకా మనకు ఒకవేళ హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు నుంచే అంటే వచ్చిన తర్వాత అప్పుడు చూసుకుందాము అనేది కాకుండా రాకముందు నుంచే మనం జాగ్రత్త పడడం అనేది ఎంతైనా అవసరం అనేసి ముందుగానే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మీకు చెప్తున్నానన్నమాట. అండ్ అలాగే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ హార్ట్ అటాక్స్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఈ రెండిట్లో ఏవున్నా కూడా బరువు ఉండడానికన్నా ఎక్కువ బరువున్నప్పుడు, లేదు అధిక బరువు ఉన్నప్పుడు కూడా హార్ట్ అటాక్స్ వచ్చేటువంటి రిస్క్ చాలా ఉంటుందన్నమాట. అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి చెప్పడం అని కాదు. ఆహ్, అంటే హార్ట్‌కి కొంతవరకు పంప్ చేయగలిగిన కెపాసిటీ ఉంటుంది. అంటే కొంతవరకు అని కాదు. చిన్నప్పటి నుంచి ఒక మన హైట్‌కి తగ్గట్టు వెయిట్ ఉన్నంత వరకు ఆహ్, హార్ట్‌కి బ్లడ్ పంప్ చేయడానికి ఎలాంటి శ్రమ ఉండదు. మనం బరువు పెరిగే కొద్దీ అంటే మన శరీర భాగాలకి బ్లడ్ పంప్ చేయడం అనేది అడిషనల్ శ్రమ అవుతది మన హార్ట్‌కి. అడిషనల్ ఎఫర్ట్స్ అక్కడ తను పెట్టాల్సిన అవసరం వస్తదన్నమాట. మరి అలాంటప్పుడు తనకి అది అడిషనల్ బర్డెనే కదా! అందుకననేసి బరువు ఎక్కువగా ఉండడం, అధికంగా బరువు ఉండడం కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. గుండె జబ్బులు రావడానికి. అలాగే బీయింగ్ ఇనాక్టివ్ అంటున్నారు. అంటే రోజు మొత్తం మీద ఎక్కువగా కూర్చునే ఉండడం. అంటే ఇప్పుడు మనం చేసేటువంటి జాబ్స్ ఇవన్నీ గూడా మన వర్క్ ప్యాటర్న్ అంతా గూడా ఈ విధంగానే ఉంటోంది. ఎక్కువగా కూర్చొని చేసేటువంటి పనే. శారీరక శ్రమ ఎక్కడ గూడా మనకి లేదు. ఇంట్లో హౌస్ వైఫ్స్ వుమెన్‌కి తీసుకున్నా కూడా ప్రతిదీ స్విచ్ చేస్తే పని జరిగిపోతోంది. వాషింగ్ మెషిన్ ఉంది మనకిప్పుడు. ఆహ్, ఇవేంటివి వాక్యూమ్ క్లీనర్స్ ఉన్నాయి ఇల్లు క్లీన్ జేసుకోవడానికి. ప్రతి దానికి ఎలక్ట్రిక్ కుక్కర్స్ వచ్చేసేసాయి. ఇవన్నీ అంటే పని చాలా ఈజీగా అయిపోతుంది. జ్యూసర్, మిక్సర్ గ్రైండర్‌లొచ్చేసాయి. అవి కూడా శ్రమ లేకుండా. ప్రతిదీ కూడా చాలా ఈజీగా జరిగిపోతుంది హాయిగా. డిష్ వాషర్స్ కూడా వచ్చేసాయి. వాషింగ్ మిషన్స్ లాగానే. ఇక ఏది ఎక్కడ శ్రమ పడాల్సిన పనైతే లేదన్నమాట. మరి ఆ విధంగా శారీరక శ్రమ తగ్గిపోవడం కూడా గుండె జబ్బులు బాగా పెరగడానికి ఒక మేజర్ రీజన్ అనేసి చెప్పుకోవచ్చు మనం. అలాగే కొంతమంది వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్‌ని బట్టి, వాటిని బట్టి హై కొలెస్టరాల్ అనేది బాగా డెవలప్ అవుతూ ఉంటదన్నమాట. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా ఇవి కూడా మనకి గుండె జబ్బులు రావడానికి రిస్క్ ఎక్కువ తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి. అండ్ ఇంకా తీసుకుంటే డిప్రెషన్ కానివ్వండి, సోషల్ ఐసోలేషన్ అంటే నలుగురిలో కలవకుండా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడము. ఇవన్నీ మనల్ని రిస్క్‌కి దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నాయి. అంటే గుండె జబ్బులు రావడానికి మనలో ఎక్కువగా ప్రేరేపించేటువంటి ఫ్యాక్టర్స్ అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ అండి. మరి మన గుండెని ఆరోగ్యంగా పెట్టుకోవడానికి మనం ఏం చేయాలి అనంటే, గుండె జబ్బులు రాకుండా మరి ఇందాక చెప్పినట్లుగా 40 ఇయర్స్ లోపే చాలా మంది అంటే ప్రతి 5 మందిలో ఒక యంగ్‌స్టర్ ఉన్నారు. 40 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళున్నారు. హార్ట్ అటాక్ వచ్చినటువంటి పేషెంట్స్‌లో అనేటువంటి ఆ సంఖ్య నిజంగా అదక్కడ స్క్రీన్ మీద కనపడినటువంటి స్టాటిస్టిక్స్ కాదండి. స్టాటిస్టిక్స్ మాత్రమే కాదు. ఆ స్టాటిస్టిక్స్‌లో పొరపాటున మనం గూడా ఏమన్నా ఉన్నామేమో అనేది క్వెషన్ మనం ఏసుకోవాలన్నమాట. పొరపాటున ఆ 50% హార్ట్ అటాక్స్ 50 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళలో వస్తున్నాయి అనంటే, ఆ నంబర్‌లో ఆ 50%లో నేనేమన్నా ఒకవేళ ఉన్నానా?
అండ్ 25% హార్ట్ అటాక్స్ 40 ఇయర్స్ ఏజ్ లోపు ఉన్న వాళ్ళలో వస్తున్నాయంటే, ఆ నంబర్‌లో ఒకవేళ నేనేమన్నా ఉన్నానా? కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గి రికవరీ స్టేజ్‌లో నేనేమన్నా ఉన్నానా? రికవరీ స్టేజ్‌లో ఉన్నాము, బానే ఉంది. పైకి చూడ్డానికైతే కంప్లీట్‌గా రికవర్ అయిపోయాం. కానీ లోపల నా హార్ట్ కండిషన్ ఎలా ఉంది? నా హార్ట్ ఎంత వరకు ఇన్‌ఫ్లమేషన్‌కి గురైపోయింది? ఆ ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించడానికి నేను ఏం చేస్తున్నాను? డైట్ పరంగా నేను తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి? ఇవన్నీ ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఉపయోగపడేటువంటి విషయాలు ఏంటంటే 4 పిల్లర్స్ ఖచ్చితంగా మనం చెప్పుకోవాలన్నమాట. హెల్తీ డైట్ అండ్ గుడ్ న్యూట్రిషన్. మనందరం కూడా చాలా హెల్తీ డైటే తీసుకుంటాం. ప్రతిరోజు అన్ని రకాలు తింటున్నాం. అండ్ గుడ్ స్లీప్. గుడ్ స్లీప్ అంటే ఎవరైతే 6 గంటల కన్నా మినిమమ్ టు మినిమమ్ పెద్దవాళ్ళు అంటే 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్నటువంటి వాళ్ళు 6 అవర్స్ కన్నా తక్కువ ఎవరైతే నిద్రపోతారో వాళ్ళకి గుండె జబ్బులు వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం చాలా మందిని త్యాగం చేస్తున్నదే నిద్ర. ఎందుకనంటే మనకు తెలుసు మోర్ థాన్ ఎ టీవీ, మోర్ థాన్ ఎనీ మనకుండేటువంటి హాబీస్ కానివ్వండి, వాటన్నిటికన్నా మించి మనకి మన మొబైలే మన ప్రపంచం అయిపోయిందనమాట. అందులో ఉన్నటువంటి సోషల్ మీడియాలో మన ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్ వాళ్ళందరితో కూడా మనం ఆహ్, మాట్లాడుతూ ఉండడం, చాట్ చేయడం ఇలాంటివన్నీ గూడా. ఇలాంటి వాటిలో మనం ఎంగేజ్ అవ్వడం వల్ల టైం అనేది తెలియట్లేదు. నిద్రని త్యాగం చేసి మరి మనం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాం. అది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం అనేది తప్పు కాదు. బట్ టైమ్‌ని లిమిట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఆలోచించి అంటే ఈ చిన్న పొరపాటు నేను చేయడం వల్ల ఎంతో శ్రమ పడుతున్నటువంటి, నాకెంతో లైఫ్‌ని ఇవ్వాలనుకునేటువంటి నా గుండెని నేనెందుకు ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ప్రశ్న మనం గనక ఒకవేళ వేసుకుంటే ఖచ్చితంగా నిద్రని త్యాగం చెయ్యము. 6 అవర్సే కాదు. 8 గంటలు మనం నిద్రపోయినా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ చాలా ఫ్రెష్‌గా మన డేని మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అలా 6-8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ఖచ్చితంగా అవసరం. 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి, 18 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి, టీనేజర్స్‌కి వాళ్ళకి కూడా 8-10 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది అత్యవసరం అన్నమాట. అండ్ ఇంకా తీసుకుంటే ఫిజికల్ యాక్టివిటీ. ఆహ్, ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్‌సైజ్ విషయానికొస్తే ఈ మధ్య హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్స్ అని చెప్పేసి హిట్ వర్కౌట్స్ అని చాలా పాపులర్ అయ్యాయి. అందరం చేస్తున్నాం. మరి ఈ ఎక్సర్‌సైజెసే హార్ట్ అటాక్ రావడానికి కారణమా? ఇటు 'పునీత్ రాజ్ కుమార్' గారికి కానివ్వండి, అటు అతను 'సిద్ధార్థ్ శుక్లా' కానివ్వండి, వీళ్ళందరూ కూడా మోర్ థాన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ కంపల్సరీగా వాళ్ళ వర్కౌట్స్ మీద ప్రతిరోజు టైమ్ ఇన్వెస్ట్ చేసుకునేటువంటి వాళ్ళన్నమాట. ఎందుకంటే బాడీ బిల్డింగ్ కోసం. ఒక సెలబ్రిటీ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా తన పర్సనాలిటీ మీద శ్రద్ధ పెట్టుకుంటారు కాబట్టి. మరి ఇవి చేయడమే హార్ట్ అటాక్ రావడానికి కారణమా అనంటే కాదు. అవి చేయడం మాత్రమే వాళ్ళు అప్పటికప్పుడు స్ట్రోక్ వచ్చేసి పడిపోవడానికి రీజన్ కాదు. ముందు నుంచి ఫాలో అవుతున్నటువంటి లైఫ్ స్టైల్ ఖచ్చితంగా. మనకున్నటువంటి స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరి అంటే మనతో పాటు మన మొబైల్ అనేది ఎంత కామన్ అయిపోయిందో. అంటే మనం బయటకి వెళ్ళేటప్పుడు మొబైల్ లేకుండా వెళ్ళము అనేది ఎంత సర్వసాధారణం అయిపోయిందో. అంటే మొబైల్ ఖచ్చితంగా మనతో పాటు ఉండాలి. బికాజ్ మొబైల్ మన చేతిలో ఉంటే ప్రపంచం అంతా మన చేతిలో ఉన్నట్టు. ఎక్కడ నుంచి ఎవరితోనైనా కమ్యూనికేట్ అవ్వడానికి, ఎక్కడ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మనం యాక్సెస్ చేసుకోవడానికి, డేటాను యాక్సెస్ చేయడానికి. ఎట్లా ఎన్ని ఉన్నాయో మల్టిపుల్ బెనిఫిట్స్. అందుకననేసి ఎక్కడికెళ్ళినా మనం ఖచ్చితంగా మనతో పాటు మొబైల్ ఎలా క్యారీ చేస్తామో, అలాగా స్ట్రెస్‌ని గూడా క్యారీ చేస్తున్నాం. మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు స్ట్రెస్‌ని క్యారీ చేస్తూనే ఉన్నాం. అది ఏజ్ గ్రూప్స్‌ని బట్టి. పిల్లలకైతే ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళ వర్క్ పరంగా స్ట్రెస్ ఉంటుంది. అండ్ ఇంకా ఏజ్ గ్రూప్స్ గడిచే కొద్దీ వుమెన్‌కి కానివ్వండి, ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయిందన్నమాట. మరి స్ట్రెస్ నాకు ఉందా? లేదా? అనేది ఎలా కనిపెట్టొచ్చు? ఇంట్లో పిల్లలు కొంచెం గట్టిగా మాట్లాడినప్పుడు, కొంచెం గట్టిగా అంటే పిల్లలంటే వాళ్ళకి హ్యాపీగా ఆడుకునేటువంటి మూడ్‌లో ఉన్నప్పుడు వాళ్ళు హాయిగా ఆహ్, నవ్వుతూ, గట్టిగా మాట్లాడుతూ, పాటలు పాడుతూ చాలా హ్యాపీగా, జాలీగా ఆడుకుంటూ ఉంటారు. కానీ అలాంటి సౌండ్స్ కూడా మనకి చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. అంటే నాన్న గట్టిగా అరవద్దు. చిన్నగా మాట్లాడుకోండి. మీరు గట్టిగా అరుస్తూ ఉంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. తలనొప్పిగా అనిపిస్తుంది. ఇలా ఎప్పుడైతే మనం అంటున్నామో మనకు తెలియకుండా చాలా స్ట్రెస్ ఉంది మన లోపల. ఆ స్ట్రెస్ అంతా మనల్ని ఏం చేస్తుంది? దాని ఇంపాక్ట్ అంతా కూడా మన నర్వస్ సిస్టమ్ మీద చూపిస్తోందన్నమాట. అందుకననేసే మనకి కొద్దిగా పెద్ద సౌండ్స్ విన్నా గూడా తలనొప్పిగా అనిపిస్తుంది. అరవద్దు, మాట్లాడొద్దు.
చిన్నగా అని చెప్పేసి చెప్తూ ఉన్నామనమాట. అండ్ ఇంకా ఎవరైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్ట్రెస్ ఉందా లేదా అనేది మీరు ఇప్పటికిప్పుడు చెక్ చేసుకోవాలన్నా కూడా మీ ఫింగర్ చూపుడు వేలుని పెట్టుకొని స్పీడ్‌గా మీ కళ్ళ ముందు ఇట్లా కదిలిచ్చండి. మీరు అంత ఫాస్ట్‌గా దాన్ని చూడగలుగుతున్నారా? చూడలేకపోతున్నారు. అంత ఫోకస్డ్‌గా అది అంత ఫాస్ట్‌గా కదులుతూ ఉంటే దాన్ని మీరు చూడడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు అనంటే, అక్కడ ఏమైందంటే బాగా స్ట్రెస్ ఉంది. కాగ్నిటివ్ ఫంక్షన్ అనేది కొంచెం ఆహ్, దెబ్బతినే దెబ్బతిన్నటువంటి సిట్యుయేషన్‌లో ఉంది. అందుకనే దాన్ని మీరలా చూడలేకపోతున్నారు. అంత ఫాస్ట్‌గా కదిలేటువంటి మీ ఫింగర్‌ని మీరు గమనించలేకపోతున్నారు. ఫోకస్ చేయలేకపోతున్నారు దాని మీద. అండ్ మీ మాట మీరు మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు తడబడుతూ ఉంటాం మనం. ఒక మాట చెప్పబోయి ఇంకోటి చెప్తూ ఉంటాం. ఒక పదం పలకబోయి మర్చిపోయి ఇంకేదో పదం పలుకుతాం. ఇలాంటివన్నీ కూడా మనలో స్ట్రెస్ దాని యొక్క నెగెటివ్ ఎఫెక్ట్స్ బ్రహ్మాండంగా బిల్డ్ అవుతూ వస్తున్నాయననేసి అర్థం. స్ట్రెస్ ఉన్నప్పుడు తెలియకుండా అవసరానికి మించి మనం ఎంతో కూడా తినేస్తూ ఉంటాం. అవసరమైనవి ఏం తినాలో అవి కాకుండా కొన్ని తినకూడదు అని కూడా మనకు తెలుసు. కానీ అవి తినేస్తూ ఉంటామనమాట. మరి ఇలా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ స్ట్రెస్ కూడా నేను అక్కడే కవర్ చేశాను. హెల్తీ ఎన్విరాన్మెంట్ అన్నారు. అండ్ మన చుట్టూ ఉన్నటువంటి మన ఇంట్లో రెగ్యులర్‌గా ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ ఎంత ఇంపార్టెంటో, మన మైండ్‌లో మనం కలుగు చేసుకున్నటువంటి ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక అన్నాము. ఆహ్, సోషల్ ఐసోలేషన్ అనేసి. పీపుల్‌లో కలవకుండా ఉండడము. అది కూడా హెల్తీ ఎన్విరాన్మెంట్‌ని మన బ్రెయిన్‌లో క్రియేట్ చెయ్యదు. సోషల్‌గా ఎప్పుడైతే మనం అందరితో మింగిల్ అవుతూ వస్తామో, మనలో కొన్ని హ్యాపీ హార్మోన్స్ అనేవి సెక్రీట్ అవ్వడము, చాలా హెల్తీగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌తో మనం ముందుకెళ్ళడానికి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఎప్పుడు హెల్ మన మైండ్‌లో హెల్తీ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తుంది. ఖచ్చితంగా పాజిటివ్ యాటిట్యూడ్ గురించి కూడా మనం చాలా కేర్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి హెల్తీ డైట్ అండ్ గుడ్ న్యూట్రిషన్ విషయానికొస్తే, ఒక్కసారి ఇక అంటే మన రోజు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ వద్దాం. మన ఆర్టరీస్‌ని బ్లడ్ వెసెల్స్ ముఖ్యంగా బ్లడ్ వెసెల్స్ అంటే ఆర్టరీస్, వీన్స్ 2 రకాలు. మన ఆర్టరీస్‌ని ముఖ్యంగా ఎప్పుడు మనం లాస్ట్ టైమ్ క్లెన్స్ చేసుకున్నాం. అంటే శుభ్రం జేసుకున్నాం. మన ఆర్టరీస్‌ని. అంటే ఆడవాళ్ళైతే ఇల్లు నీట్‌గా దుమ్ము దులపడము, బూజంతా క్లీన్ చేసేసేయడము, ఉన్నటువంటి కబోర్డ్స్, షెల్ఫ్స్ అట్‌లీస్ట్ మంత్లీ వన్స్ అయినా క్లీన్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీక్లీ వన్స్, 15 డేస్ వన్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. అలాగా మన ఆర్టరీస్‌ని వుమెన్‌కే పర్టిక్యులర్‌గా ఈ క్వెషన్ నేను పోస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఫ్యామిలీ హెల్త్ అంతా గూడా ఫ్యామిలీ అందరికి మెంబర్స్ అందరికి కూడా ఎలాంటి డైట్ మీరు పెడుతున్నారు అనేది మీరు తయారు చేసేటువంటిదే. మీరు డెసిషన్ తీసుకొని వాళ్ళకి తీసుకునేటువంటి జాగ్రత్తే కాబట్టి వుమెన్‌నే నేను అడుగుతున్నాను. ఏమనంటే ఎంత కాలమైంది మీ ఆర్టరీస్‌ని మీరు క్లెన్స్ చేసుకొని? ఎలా క్లెన్స్ చేయాలండి నా ఆర్టరీస్‌ని అనంటే, వెజిటబుల్ జ్యూస్ తీసుకోవడం ద్వారా మనం క్లెన్జింగ్ చేసుకోవచ్చు. మార్నింగ్ యూజువల్లీ మనందరం కూడా ఆల్‌మోస్ట్ అందరం ఫాలో అవుతున్నాం. నిద్ర లేవగానే గోరువెచ్చటి వాటర్ తీసుకోవాలి. యూజువల్లీ ఇప్పుడు అందరూ కూడా చేంజ్ అవుతున్నాం. ఇంతకుముందేమంటే నిద్ర లేవగానే ఏం చేసేవాళ్ళం, జస్ట్ ఒక చిన్న కప్ ఆఫ్ లేదా ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ తాగడము, వెంటనే టీ ఆర్ కాఫీ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు చిన్నగా మనలో కూడా మార్పొస్తోంది. అవేర్‌నెస్ ఒస్తోంది. ఇప్పుడేం చేస్తున్నామంటే గోరువెచ్చటి వాటర్ తీసుకోవడంతో పాటుగా ఖచ్చితంగా వెజిటబుల్ జ్యూస్ కంపల్సరీగా తీసుకోవాలి. పర్టిక్యులర్‌లీ ఈ వింటర్ సీజన్‌లో మన బ్లడ్ వెసెల్స్ ఇంకా బిగుసుకుపోతాయన్నమాట. రిజిడ్‌గా తయారవుతాయి. అండ్ మన బ్లడ్ కూడా చిక్కబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ క్లాట్స్, ప్లేక్ ఫార్మేషన్ అనేది జరిగిపోయింది. అంటే గార పట్టడం అనేది జరిగింది. ఆ గార ఎక్కడ ఏ పాయింట్‌లో రప్చర్ అయినా సరే, చిన్న పార్టికల్స్ అన్నీ మన బ్లడ్‌లో కలవడము అండ్ కలిసి అవి మళ్ళీ మన బ్లడ్ ఫ్లోకి అబ్‌స్ట్రక్షన్ కలుగజేయడం ఇవన్నీ జరుగుతాయి. మరి ఇలాంటి టైంలో మన బ్లడ్ చిక్కగా అయ్యేటువంటి సమయంలో మనం మన ఆర్టరీస్‌ని ఎంత బాగా క్లీన్ చేసుకుంటూ ఉంటే అంత మంచిది. అంత సేఫ్ మనకి. కాబట్టి వెజిటబుల్ జ్యూస్ కంపల్సరీగా తీసుకోవాలి. ఇది మనం ఆర్టరీస్ క్లెన్జింగ్ చేసుకోవడం అనేటువంటిది మాట. అండ్ ఎప్పుడు ఆహ్, మనం మనం తినేటువంటి
మనం అనుకుంటాం. మేమసలు ఆయిల్ చాలా తక్కువగా వాడతామండి. లేపోతే చాలా రేర్‌గానే మేము ఆయిలీ ఫుడ్ తీసుకుంటాము. ఇది కాదు. నిజానికి ఒక్కసారి క్వెషన్ చేసుకోండి. జెంట్స్ ఎంతమంది ఈవినింగ్ అయితే బయట దొరికేటువంటి ఫాస్ట్ ఫుడ్స్ వేడి వేడివి తీసుకుంటున్నారు. 4-5 మధ్యలో అయితే బోండా, బజ్జీ ఇలాంటివి తీసుకుంటారు. అండ్ 6-7 లేదా 8, 9 కూడా కొంతమంది లేట్ అవర్స్‌లో గూడా తీసుకుంటుంటారు. ఏంటి అంటే బయట దొరికేటువంటి ఫ్రైడ్ రైస్, నూడిల్స్ కానివ్వండి, ఏవైనా ఇలాంటివి. అంటే వేడి వేడిగా ఉంటుంది. బాగా టేస్టీగా ఉంటుంది. ఆ టైంలో పర్టిక్యులర్‌గా ఈ వింటర్ సీజన్‌లోనే ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటాం. బయట దొరికేటువంటి పకోడీలు కానివ్వండి, మంచూరియా ఇలాంటివి. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు అందులో ఆ రెసిపీ ప్రిపేర్ చేయడానికి వాడేటువంటి ఇంగ్రీడియెంట్స్ ఎంతవరకు సేఫ్? ఎంతవరకు హెల్తీ? అందులో వాడేటువంటి ఆయిల్స్ ఎంత మాత్రం క్వాలిటీ కలిగినటువంటి ఆయిల్స్ వాళ్ళు వాడతారు. ఎందుకంటే కస్టమర్ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఫుడ్ ప్రిపేర్ చేసి అమ్మేవాళ్ళు, ఆ స్టాండర్డ్స్ ఫాలో అయ్యేవాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారనమాట. కొన్ని రెస్టారెంట్స్ మాత్రమే ఆ స్టాండర్డ్స్ ఫాలో అవుతాయి. కేర్ తీసుకుంటాయి. చాలా మంది ఏమంటే ప్రాఫిట్ ఓరియెంటెడ్ గానే వాళ్ళ బిజినెస్‌ని రన్ చేస్తుంటారు. అలాంటప్పుడు వాళ్ళకి అనవసరం ఎలాంటి ఆయిల్ వాడుతున్నాను నేను. ఇది అప్పటికే ఆల్రెడీ 4, 5 సార్లు నేను బాగా కాచి యూజ్ చేస్తున్నటువంటి నూనె. నేను వాడేటువంటి మసాలాలు ఎంతవరకు ప్యూర్. ఇవి ఏమి వాళ్ళకి ఆహ్, ఆలోచించేంత టైం వాళ్ళకి ఉండదు. మనం అంతకన్నా బిజీగా జస్ట్ లైక్ దట్ ఆర్డర్ చేసి తినేస్తూ ఉంటాం. ఇంట్లో కన్నా గూడా ఇది టేస్ట్ చాలా బావుంది అనేసి. నూనె కాగే కొద్దీ, కాగే కొద్దీ అందులో ఉన్నటువంటి ట్రైగ్లిజరైడ్ చైన్ అంటారు. అవి వాటి వలన అవి చైన్ ఒక్కోసారి పెరుగుతుంది. ఒక్కోసారి బ్రేక్ డౌన్ అవుతుంది. దానివల్ల ఏమవుతది అనంటే వాటి టేస్ట్ పెరుగుతదనమాట. అందుకనే మనకెప్పుడు గూడా ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి డిషెస్, రెసిపీస్ కన్నా గూడా బయట కొనుక్కొని తిన్నవి బాగా టేస్టీగా అనిపిస్తాయి. కాబట్టి ఒకసారి క్వెషన్ చేసుకోండి. ఈ బయట తినేటువంటి హాబిట్‌ని వీలైనంత తగ్గిస్తే మాత్రము మీరు మీ గుండెని కాపాడుకున్నట్టే. మాక్సిమం ఇక ఎప్పుడో నెలకొక్కసారి, 2 సార్లు వరకు ఓకే. అంతేకాని వారంలో 4, 5 రోజులు నేను బయటే తింటాను. ఈవెనింగ్స్ వేడి వేడిగా అది తింటే కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అనంటే మాత్రం చాలా కష్టం. మీరు గుండె జబ్బులకి ఆ రిస్క్‌కి చాలా దగ్గరలో ఉన్నారనమాట. కాబట్టి ఆ హాబిట్‌ని వీలైనంత వరకు కంట్రోల్ చేసుకోండి. బయట ఫుడ్‌ని అవాయిడ్ చేయండి. ముఖ్యంగా డీప్ ఫ్రై చేసినవి వాటి జోలికి పోవద్దసలు. మీకు నిజంగా వాటి నిజ స్వరూపం తెలియాలంటే చల్లారిపోయిన తర్వాత వాటి యొక్క స్మెల్ చూడండి. ఇంకెప్పుడు వాటి జోలికి వెళ్లరనమాట. అంతే. అండ్ ఇంకా ఇంట్లో యూజ్ చేసే ఆయిల్స్ కూడా నేను చెప్పేది. రిఫైన్డ్ ఆయిల్సే వాడుతున్నాం మనందరం కూడా. రిఫైన్డ్ ఆయిల్స్‌ని కాస్త పక్కన పెట్టి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాటిలో కూడా మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ వేటిల్లో ఉంటాయో ఎంసిటీ ఆయిల్స్ అంటారు. ఈ ఎంసిటీ ఆయిల్స్ అనేవి హార్ట్‌కి చాలా మంచిది. ఎంసిటీ ఆయిల్స్‌లో రీసెంట్‌గా బాగా ఆహ్, లైమ్ లైట్‌లోకొచ్చినది కోకోనట్ ఆయిల్ అన్నమాట. ఘీ యూజ్ చేయొచ్చు. కోకోనట్ ఆయిల్ యూజ్ చేయొచ్చు. ఆలివ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా హార్ట్ హెల్త్‌కి చాలా ఉపయోగపడతాయి. అండ్ మనకి గానుగల దగ్గర దొరికేటువంటి ఫ్రెష్ ఆయిల్ ఏదైనా సరే ప్రిఫర్ చేయొచ్చు. ఈ 3 ఆయిల్స్ తర్వాత వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ ఆహ్, రైస్ ఎంత ఎంత కంటెంట్ తింటున్నారు? రైస్ అంటే నేను ఓవరాల్‌గా చెప్పాలనుకుంటే పిండి పదార్థం. పిండి పదార్థం ఎంత తీసుకుంటున్నారు? అది చపాతీ కానివ్వండి, రైస్ కానివ్వండి, ఎంత క్వాంటిటీ తింటున్నారు? అది రియల్లీ మ్యాటర్స్. మనం అనుకుంటాం ఆయిల్ ఒక్కటే గదా! ఆయిల్ కన్జంప్షన్ లిమిట్ చేసుకుంటే చాలు. చెప్పడం మర్చిపోయాను. ఒక నెలకి ఒక వ్యక్తికి 500 ఎంఎల్ మించి అది ఆయిల్ కానీ, నెయ్యి కానీ 2 కలిపి అయినా సరే 500 ఎంఎల్ మించి వాడడానికి లేదు. అది ఫాలో అయినప్పుడే స్ట్రిక్ట్‌గా ఆ 500 ఎంఎల్ పర్ హెడ్ అనేది మనం స్టిక్ ఆన్ అయినప్పుడే మన ఇంట్లో గుండె జబ్బులనేది అంటే ఒకవేళ మనకు ఫ్యామిలీ హిస్టరీ ఉండి నేను జాగ్రత్త తీసుకోవాలి. నాకు మా పేరెంట్స్‌కి ఈ విధంగా ఉండింది. మా ఫ్యామిలీలో వాళ్ళకి వీళ్ళకి ఉన్నది కాబట్టి నేను జాగ్రత్త తీసుకోవాలి అని ఎవరైనా గనుక అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 500 ఎంఎల్ ఆయిల్ పర్ మంత్ అనేది చాలా స్ట్రిక్ట్‌గా స్టిక్ ఆన్ అయితే మాత్రం అక్కడి నుంచే మీరు తీసుకుంటున్నటువంటి అతి పెద్ద స్టెప్ అన్నమాట. అతి పెద్ద జాగ్రత్త. అక్కడి నుంచే మీరు మొదలుపెట్టినట్టు. మరి ఆ విధంగా మనం అనుకుంటాం ఆయిల్ కన్సంప్షన్ నేను తగ్గించానండి అనేసి. కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఎంత తీసుకుంటున్నారు? అంటే తిన్నదానికి దానికి తగ్గట్టుగా మీరు చేస్తున్నటువంటి శారీరక శ్రమ ఏంటి?
ఖచ్చితంగా అది కూడా మనం క్వెషన్ చేసుకోవాలి. మన శారీరక శ్రమకు తగ్గినట్టుగానే తినాలి. మనకి శారీరక శ్రమ ఎక్కువ లేదు. ఖచ్చితంగా తక్కువే తినండి. ఎప్పటినుంచో కొన్ని డికేడ్స్ నుంచి మనకు చెప్తూ వస్తున్నారు. రైస్ కొంచెమే తినండి. అంత ఈక్వల్ క్వాంటిటీ కర్రీస్ తినండి అని చెప్పేసి. మరి అది ఎంతవరకు ఫాలో అవుతున్నాం మనం? ఎంతవరకు ఫాలో అవుతున్నాం ఒకసారి ఆలోచించండి. అండ్ మనం వాడేటువంటి సాల్ట్ కూడా తగ్గించి వాడాలి ఖచ్చితంగా. ఈ ఇన్‌ఫ్లమేషన్ అనేటివి ఆ ప్రాసెస్‌ని ఇన్‌ఫ్లమేషన్ ప్రాసెస్‌ని ఇంకాస్త పెంచుద్దనమాట. సాల్ట్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం అనేది. ఇంకా కాస్త ఎక్కువ చేస్తుంది. మరి ఆహ్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ చిన్న చిన్నగా మనకి ఎంత ఒకవేళ మనం చేసేటువంటి జాబ్‌లో కానీ, లేకపోతే హోమ్ మేకర్స్ ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే, అప్పుడప్పుడు అట్‌లీస్ట్ 1 అవర్, 2 అవర్స్ వన్స్ అలా నడవడం. ఒక 10 నిమిషాలు అట్లా తిరిగేసి, మళ్ళీ కావాలంటే కూర్చొని మళ్ళీ మీ వర్క్‌లో మీరు ఉండండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ అయిపోవడం వల్ల, ఈ జబ్బుల రిస్క్ కూడా బాగా ఎక్కువైపో అయి అవు అవుతోందనమాట. అది ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ కూడా కేర్ తీసుకోవాలి. మనం తీసుకునేటువంటి ఫుడ్ మీద అంటే ఒక సూపర్ మార్కెట్‌కి వెళ్లి అక్కడ పర్చేస్ చేసే వాళ్ళని గనక అబ్జర్వ్ చేస్తే వాళ్ళ బాస్కెట్‌లో ఎక్కువగా ఏముంటున్నాయి అని గనక గమనిస్తే అన్నీ గూడా ప్రిజర్వేటివ్స్‌తో నిండినటువంటి ప్యాకెట్స్ ఉంటున్నాయన్నమాట. వాటినే ఎక్కువగా గమనిస్తున్నాం. అంటే చిప్స్ కానివ్వండి, నమ్కీన్ కానివ్వండి, ఇలాంటివి బిస్కెట్స్, సాస్, జామ్ ఇలాంటివన్నీ అన్నమాట. అంటే ఒక 3 మంత్స్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది వాటికి. ఒక 6 మంత్స్ పాటు ఉంటుంది. అంటే ఒకసారి ఆలోచించండి. మనం ఇంట్లో ఒకవేళ అలాంటి మిక్స్చర్స్ కానీ, ఆహ్, చిప్స్ కానీ తయారు చేస్తే మాక్సిమం అంటే ఒక్క రోజు, 2 రోజులు మాత్రమే ఫ్రెష్‌గా ఉంటాయి. ఆ తర్వాత థర్డ్ డే, ఫోర్త్ డే నుంచి చిన్నగా వాటి ఫ్రెష్‌నెస్ తగ్గిపోతూ వస్తుంది కదా! మరి ఆ ప్యాకెట్స్‌లో 3 మంత్స్ పాటు, 6 మంత్స్ పాటు ఎలా ఉంటున్నాయి ఫ్రెష్‌గా? ఎప్పుడైనా ఆలోచించారా? అందులో వాడేటువంటి ప్రిజర్వేటివ్స్ వల్ల అవి ఫ్రెష్‌గా ఉంటున్నాయి. వాటిలో వాడేటువంటి సాల్ట్ కంటెంట్ వల్ల అవి ఫ్రెష్‌గా ఉంటున్నాయి. ఆ ప్రిజర్వేటివ్స్ మనలో చాలా రకాల హార్మోన్ ఇంబాలెన్సెస్‌ని కలుగజేస్తున్నాయి. అర్థం అర్థం చేసుకోండి. ఆ ప్రిజర్వేటివ్స్ మనం తీసుకోవడం ఎంత మాత్రం హెల్త్‌కి మంచిది కాదు. ఫ్రెష్‌గా ఎప్పటికప్పుడు తయారు చేసుకొని ఇంట్లో తినడం, ఇంటి ఫుడ్‌కి ప్రాముఖ్యత ఇవ్వడం మనం ఇక నుంచి అలవాటు చేసుకోవాలి ఖచ్చితంగా. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయండి. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇంకా మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పోషకాల్లో చాలా ముఖ్యమైన పోషకాలున్నాయి. వాటిలో రెండిటి గురించి మాత్రమే నేను డిస్కస్ చేస్తాను. ప్రోటీన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే గుండె కండరం ఆరోగ్యంగా ఉండాలంటే, ఆ కండరం అంతా గూడా ప్రోటీన్‌తోనే ఫార్మ్ అయింది. ఎప్పటికప్పుడు నిజానికి మనము యావరేజ్‌గా తీసుకుంటే మనం ఎంత బరువున్నామో అన్ని గ్రాముల ప్రోటీన్ ప్రతిరోజు తీసుకోవాలి. అండ్ ఇక్కడ యావరేజ్‌న ఆహ్, మగవాళ్ళైతే 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. ఆడవాళ్ళైతే 55 గ్రామ్స్ ప్రోటీన్ ప్రతిరోజు తీసుకోవాలి. కానీ ఈ విధంగా తీసుకోవట్లేదు. 10 మందిలో 9 మంది భారతీయులు ప్రోటీన్ డెఫిషియన్సీ‌తో బాధపడుతున్నారంట. మరి ఆ విధంగా ప్రోటీన్ డెఫిషియన్సీ‌తో మనం బాధపడుతూ ఉంటే మరి గుండె కండరానికి కావాల్సినటువంటి ఆ ప్రోటీన్ ఎక్కడి నుంచొస్తుంది? సరిపడా ప్రోటీన్ తీసుకోకపోతే ఒకసారి ఆలోచించండి. 60 కేజెస్ వెయిట్ ఉన్న మీరు 60 గ్రామ్స్ ప్రోటీన్ మీరు ప్రతిరోజు తీసుకుంటున్నారా లేదా? తీసుకోకపోతే మరి బాడీలో ప్రతి ఆర్గాన్‌కి, ప్రతి సెల్‌కి కావాల్సినటువంటి ఆహ్, న్యూట్రియంట్స్ ఎక్కడి నుంచొస్తాయి? మీరు 60 గ్రామ్స్ తీసుకోవాల్సింది ఈరోజు ఒక 40 గ్రామ్స్ తీసుకున్నారు. 20 గ్రామ్స్ తక్కువుంది. రేపు మళ్ళీ 40 గ్రామ్స్ తీసుకున్నారు. అలా ప్రతిరోజు 20, 30 గ్రామ్స్ డెఫిషియన్సీ అయిపోతూ ఉంటే, మన బాడీ లోపల ఉన్నటువంటి అవయవాలు ఆ డెఫిషియన్సీని ఎంత కాలమని భరిస్తాయి. ఆ డెఫిషియన్సీ తోనే అవి వాటి పనులవి చేయాలంటే ఎంత కాలం వరకు అది కుదురుతుంది. కానీ నిజంగా మన లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ మనల్ని చాలా ఓపికగా భరిస్తాయన్నమాట. కానీ కొంత టైమొచ్చాక, కొంత వయసొచ్చాక ఆ అవయవాలకు కూడా వయసు మీరిపోతోంది గదా! అవి కూడా వేర్ అండ్ టేర్‌కి గురవుతున్నాయి. ఇక భరించలేక వాటి వల్ల కాక ఆ డెఫిషియన్సీతోనే నేనింకా రన్ చేయలేను. నేనింకా పరిగెట్టలేను అని చెప్పేసి ఏదో ఒక రోజున ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక జబ్బు రూపంలో మనకి బయటకి తీసుకొస్తాయి. మరి నెక్స్ట్ స్లైడ్ అండి. మరి ఈ 60 గ్రామ్స్ ప్రోటీన్ అనేది మనం తీసుకోవాలంటే ఒక రోజుకి 11 ఎగ్స్ తీసుకోవాలండి. లేదు అనంటే 50 బనానాస్ తీసుకోవచ్చు. లేకపోతే
25 పొటాటోస్ తీసుకోవచ్చు. లేదంటే 8 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకోవచ్చు. లేదు అంటే 8 కప్స్ ఆఫ్ కర్డ్ తీసుకోవచ్చు. అలాగే ఇలా 11 ఎగ్స్ నుంచి మనకి 60 గ్రామ్స్ ఫ్యాట్ వస్తుంది. 780 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ కూడా వస్తుంది. మరి 50 బనానాస్ అంటే ఆహ్, ఫై 5800 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. 15 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ వస్తుంది. ఇట్లా ప్రతి ఫుడ్ ఐటెమ్‌లో ఒకసారి గనక మనం చూస్తే, మనం ప్రోటీన్ కోసం తీసుకున్నటువంటి ప్రతి ఫుడ్‌లోనూ మనకి అడిషనల్‌గా ఫ్యాట్ వస్తుంది. అలాగే ఎన్నో వేల క్యాలరీస్ కూడా వస్తున్నాయి. మరి నిజానికి ఇందాక మనం అనుకున్నట్లుగా ఇన్ని వేల క్యాలరీస్‌ని మనం బర్న్ చేయడానికి అంటే ఒక్క రకమైనటువంటి ప్రోటీన్ కోసం తీసుకునేటువంటి ఒక రకమైనటువంటి ఫుడ్ కోసమే మనం ఇన్ని వేల క్యాలరీస్ మన బాడీలోకి పంపించుకున్నట్లయితే మనకుండేటువంటి ఫిజికల్ యాక్టివిటీకి, మనకుండేటువంటి కదలకుండా కూర్చొని చేసేటువంటి వర్క్ ప్యాటర్న్‌కి, ఇన్ని క్యాలరీస్‌ని బర్న్ చేయడం ఎంతవరకు సాధ్యమవుతుందో ఒకసారి ఆలోచించండి. అండ్ ఇంకా నెక్స్ట్ స్లైడ్ అండి. మనకు తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే, మన ఇండియన్ డైట్‌లో అంతా కూడా మనం తీసుకునేటువంటి ఆయిల్స్ లేదా మనం తీసుకునేటువంటి మంచి కొవ్వులు వీటన్నిటిలో గూడా మనకి మన బాడీకి ప్రతిరోజు ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ 2 కలిపి సమపాళ్లలో రావాలి. మనం తీసుకునేటువంటి డైట్‌లో ఒమేగా 6 బాగా పుష్కలంగా వస్తోంది. ఒమేగా 3 అయితే రావట్లేదు. అంటే ఎలా చెప్పాలంటే రేషియో తీసుకుంటే 50 టైమ్స్ ఒమేగా 6 వస్తూ ఉంటే మన డైట్‌లో 4 టైమ్స్ గూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనం తీసుకోవట్లేదు. అంత తక్కువుందన్నమాట. అండ్ మన డైట్‌లో మనం ఫిష్ కానివ్వండి, లేకపోతే సీ ఫుడ్స్, నట్స్ కానీ, సీడ్స్ కానీ ఇలాంటివేవి గూడా పెద్దగా ఇంక్లూడ్ చేసుకోము. ఆహ్, ఇవి చియా సీడ్స్ అంటే ఏమంటారు వాటిని? ఫ్లాక్స్ సీడ్స్ కానివ్వండి, అవిసె గింజలు కానీ, వాల్‌నట్స్ కానీ ఇలాంటివి చాలా తక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాం మన డైట్‌లో. దానివల్ల మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ డెఫిషియన్సీ కూడా బాగా ఏర్పడుతుంది. అండ్ మగవాళ్ళలో తీసుకుంటే 1600 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఒమేగా 3 ప్రతిరోజు కావాలి. ఆడవాళ్ళలో 1100 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది కావాలన్నమాట. ఎందుకు అనంటే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి చాలా అవసరం. మంచి కొలెస్ట్రాల్‌ని పెంచడానికి, మన శరీరంలో ఉన్నటువంటి నరాల వ్యవస్థ మొత్తం ఆరోగ్యంగా పనిచేయడానికి, ఇన్‌ఫ్లమేషన్ అని ఇందాక మాట్లాడుకున్నాం గదా! గుండె కండరానికే కాదండి. మొత్తం ఎంటైర్ మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మొత్తం మనకుండేటువంటి మన బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఈటింగ్ హాబిట్స్ వల్ల అండ్ మనకుండేటువంటి స్ట్రెస్ వల్ల, మనం ఎక్సర్‌సైజ్ చేయకపోవడానికి వీటన్నిటికి తోడు ఏమంటే బాగా మన బ్లడ్ వెసెల్స్ అన్నీ ఇన్‌ఫ్లమేషన్‌కి గురవుతూ ఉంటాయన్నమాట. ఆ ఇన్‌ఫ్లమేషన్‌ని కంట్రోల్ చేయడానికి అడుగడుగున, అణువణువున ఇన్‌ఫ్లమేషన్‌ని కంట్రోల్ చేయడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం. బ్రెయిన్ ఆల్‌మోస్ట్ 70-80% మన బ్రెయిన్ మొత్తం తయారయింది గూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో. మన కళ్ళు అంటే కనుగుడ్లు అవి కూడా మేజర్ కాంపోనెంట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తోనే తయారైందన్నమాట. అంటే మంచి కొవ్వులతో తయారైనటువంటి ఇవి. అండ్ మన ఆర్గాన్స్ చుట్టూ గూడా విసరల్ ఫ్యాట్ అనేది ఉంటుంది. ఆహ్, అది సరిపడా ఉంటేనే ఆర్గాన్‌కి ప్రొటెక్షన్ అన్నమాట. మళ్ళీ ఎక్కువైపోయినా మళ్ళీ ప్రాబ్లమే. సరిపడా ఉండడం అనేది అవసరం. అలాగే మనకి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని ఉన్నాయి. ఏ, డి, ఈ, కే అన్నమాట. విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ అండ్ విటమిన్ కే. ఇలాంటి విటమిన్స్ మన బాడీలో ప్రాపర్‌గా ఆరోగ్యంగా స్టోర్ అవ్వాలన్నా కూడా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది మనకు అవసరం. మనం చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా, కంటి చూపు బావుండాలన్నా, మన జుట్టు బావుండాలన్నా, ఏ ఏది ఆరోగ్యంగా ఉండాలి అన్నా సరే, ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ 1600 మిల్లీగ్రాములు కంపల్సరీగా మనం డైట్ ద్వారా ప్రతిరోజు తీసుకోవాల్సిందే. నేనెప్పుడో వారానికి ఒకసారి, 2 సార్లు ఫిష్ తిన్నానండి. లేపోతే అప్పుడప్పుడు నేను ఈ అవిసె గింజలు తీసుకుంటాను, బాదం తీసుకుంటాను. ఓకే. బాదం అయితే ఈ మధ్య రెగ్యులర్‌గా అందరూ తీసుకుంటున్నారు. కానీ ఆ తీసుకుంటున్న ఆ కొంచెం మన బాడీకి సరిపోతోందా? ఆ ఒక్క జాగ్రత్త మనకి నువ్వుల్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఒస్తాయి. మరి ఆ తీసుకున్న కొంచెంతోనే 1600 మిల్లీగ్రాములు మనకొస్తోందా? ఆల్రెడీ మనకి ఎన్నో ఉన్నాయి. మన ఆర్టరీల్స్ ఆహ్, ఆహ్, మన ఆర్టరీస్ చాలా సన్నగా ఉంటాయి. మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే ఇంకా ఆహ్, ఏమంటారు గన్ షాట్‌గా మనకు గూడా వచ్చేటువంటి అవకాశాలున్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఈ ఇంత అమౌంట్ ఆఫ్ ఒమేగా 3 తీసుకోనే విషయంలో కాంప్రమైజ్ అయ్యామంటే ఖచ్చితంగా ఆ ఇబ్బందులన్నీ కూడా ఫేస్ చేయాల్సిందే కదా! మరి ఇవి తీసుకోవాలంటే నెక్స్ట్ స్లైడ్ అండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ 1600 మిల్లీగ్రాములు ప్రతిరోజు మనం తీసుకోవాలంటే, ఇక్కడ 100 ఎగ్స్ తీసుకోవాలని చెప్తున్నారు. 100 ఎగ్స్ తీసుకున్నప్పుడు నిజానికి మనకి 533 గ్రామ్స్ ఆఫ్
ఫ్యాట్ వస్తుంది. అలాగే 31 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మళ్ళీ మనకి 320 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ వస్తుంది. 5224 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ గూడా మనకి వస్తుంది. అండ్ డేట్స్ తీసుకుంటే 98 డేట్స్ తినాలంట. 29 గ్రామ్స్ ఫ్యాట్ వస్తుంది వాటి నుంచి. అలాగే బెంగాల్ గ్రామ్ తీసుకోవాలి అంటున్నారు. 46 కప్స్. అలాగే బాజ్రా వచ్చేసి 57 కప్స్ తీసుకోవాలని చెప్తున్నారు. వీటిలోంచి 57 గ్రామ్ అంటే యావరేజ్‌న 29 గ్రామ్స్ నుంచి 533 గ్రామ్స్ వరకు ఫ్యాట్ వస్తుందండి. ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు. అండ్ వేలల్లో క్యాలరీస్ కూడా వస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ మనం క్వెషన్ చేసుకోవాల్సింది ఫ్యాట్‌ని ఏం చేయాలి? ఒమేగా 3 అయితే వచ్చింది. మనకి 1600 మిల్లీగ్రామ్స్ వచ్చేసింది. మరి ఆ వచ్చిన ఫ్యాట్‌ని ఏం చేయాలి? క్యాలరీస్‌ని ఎలా బర్న్ చేయాలి? ఇది కూడా ఒక క్వెషన్ అన్నమాట. మరి ఇక్కడ ఇది ఎలా చేయాలి? ఇంతింత క్వాంటిటీస్ మనం తీసుకోలేం కదా! రెగ్యులర్‌గా తీసుకోవాలంటే అప్పుడప్పుడు బోర్ అనిపిస్తుంది గూడా మనకి. మరి అలాంటప్పుడు మనకున్నటువంటి ఆప్షన్ ఏంటంటే, మనం డైట్‌లో ఎన్ని రకాలుగా ఎంత టు వాట్ ఎక్స్‌టెంట్ మనం కేర్ తీసుకోగలమో అంత మాత్రం మనం కేర్ తీసుకుంటూ, సప్లిమెంటేషన్ మీద ఆధారపడడం అనేది మనం ఇక్కడ చేయాల్సినటువంటి తెలివైన పని అండి. సప్లిమెంటేషన్. అండ్ ఈ కాల్‌లో ఎవరైనా కొత్త వాళ్ళు గనక ఉంటే, మీరు డైట్ ఏ విధంగా మార్చుకుంటే మీకు బెనిఫిషియల్ అవుతుంది. అండ్ ఎలాంటి సప్లిమెంట్స్ మార్కెట్‌లో సప్లిమెంట్స్‌కి కొదువే లేదు. బోలెడన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి. బోలెడన్ని బ్రాండ్స్ ఉన్నాయి. మరి అన్ని రకాలలో, అన్ని వెరైటీస్‌లో మీకు ఏ బ్రాండ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకది చాలా ఉపయోగం అవుతుంది. అండ్ మీకు మీ హార్ట్‌ని మీరు ఆరోగ్యంగా అలాగే మీకు మంచి జీవితం ఇవ్వడానికి తన పని తాను ఆరోగ్యంగా కంటిన్యూ చేసుకోవడానికి ఏ విధంగా ఆ సప్లిమెంట్స్ ఉపయోగపడతాయి మీకు? ఎలాంటి సప్లిమెంట్స్ మీరు చూస్ చేసుకోవాల్సుంటుంది? ఇలాంటి ఫర్దర్ డీటెయిల్స్ అన్నిటికి కోసంగా మిమ్మల్ని ఈ కాల్‌కి ఎవరైతే కనెక్ట్ చేస్తారో వాళ్ళ ద్వారా నన్ను రీచ్ అయితే, నేను ఇవన్నీ కూడా మీకు గైడ్ చేస్తాను. మీరు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి అండ్ ఏ సప్లిమెంట్స్ వాడితే మీకు ఉపయోగం. ఆ విధంగా మీరు కేర్ తీసుకుంటూ, మీరు మీ హార్ట్‌ని చాలా హెల్తీగా కాపాడుకోవచ్చనమాట. అండ్ ఈ సెషన్‌కి మిమ్మల్ని ప్రమోట్ చేసినటువంటి టైంలో గూడా చెప్పినటువంటి విషయం, ఏదైనా సెకండ్ ఛాన్స్ ఇస్తుంది గానీ, హార్ట్ అయితే ఇవ్వదు. వచ్చిన తర్వాత చూసుకుందాంలే. ట్రీట్మెంట్స్ రెడీగా ఉన్నాయి గదా! మెడికేషన్ లేకపోతే స్టంట్, సర్జరీస్ అని అనుకుంటే, ఒక్కసారి మొదలుపెడితే, ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చింది, ఒక్కసారి స్ట్రోక్ వచ్చింది. ఇక స్టార్ట్ చేస్తే బతికినంత కాలం మెడికేషన్‌లోనే ఉండాలి. డైట్ పరంగా చాలా చేంజెస్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ పరంగా చేంజెస్ చేసుకోవాలి. అదేదో వచ్చిన తర్వాత కాకుండా రాకముందే జాగ్రత్త పడితే ఎంతో మనీ సేవ్ అవుతుంది. నేచురల్‌గా, హెల్తీగా మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోగలుగుతారు. ఆ రిస్క్‌ను బారిన పడకుండా మిమ్మల్ని మీరు వెనక్కి తెచ్చుకోగలుగుతారు. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అన్నమాట. అండ్ మీకు కావాల్సినటువంటి డైట్ మీరు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, అండ్ వుమెన్‌లో ముఖ్యంగా 60 ఇయర్స్ ఎవరికైతే దాటుతాయో, మెనోపాజ్ దశ దాటి వాళ్ళు తర్వాత ఏజ్‌లోకి వెళ్ళిపోతారో, అక్కడ ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు 60+ ఇయర్స్‌లో ఉన్నప్పుడు వుమెన్‌కి రిస్క్ చాలా ఎక్కువన్నమాట. కాబట్టి అంటే మన మదర్స్ అందరూ ఆ ఏజ్‌లో ఉంటారు కాబట్టి, వాళ్ళకి ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళని మరి హార్ట్ స్ట్రోక్ వాళ్ళకి రాకుండా చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ. అండ్ మన ఇంట్లో ఎవరైతే డయాబెటిస్‌తో బాధపడుతున్న వాళ్ళున్నారో, వాళ్ళకి కూడా మనం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. మరి వీరందరి కోసం మనం ఎలాంటి డైట్ ఫాలో అయితే మనకి బెనిఫిషియల్ అవుతుంది. అండ్ ఆ డైట్‌లో ఇప్పుడు ఇంతింత ఒకసారి అబ్జర్వ్ చేస్తే అండి 100 ఎగ్స్ ఎందుకు తీసుకోవాలి? 31 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ ఎందుకు తీసుకోవాలి? 98 డేట్స్ ఎందుకు తినాలి? 57 కప్స్ ఆఫ్ బాజ్రా ఎందుకు తీసుకోవాలి? ఇవన్నీ ఒక్కసారి గనక ఆలోచిస్తే కొంచెం మనం మనసు పెట్టి, మనం తీసుకునేటువంటి ఫుడ్‌లో క్వాలిటీ బాగా తగ్గిపోయింది. అందుకే ఇంతింత క్వాంటిటీస్ పెంచి తీసుకోవాల్సొస్తుంది. ఏదో ఒక 2, 3 ఎగ్స్ తినాల్సిన చోట ఒక 100 ఎగ్స్ తినాల్సొస్తుందంటే ఒకసారి ఆలోచించండి. తీసుకునే ప్రతి దానిలోనూ క్వాలిటీ డిటోరియరేషన్ అనేది బాగా జరుగుతోంది. అందువల్లే ఇంత క్వాంటిటీ తీసుకోవాల్సొస్తుంది. అందుకనే మనం డైట్ అండ్ సప్లిమెంటేషన్ 2 కంబైన్ చేసి మన లైఫ్ స్టైల్‌లో హెల్తీగా చేంజెస్ చేసుకుంటూ మన హార్ట్‌ని మనం కాపాడుకుంటాం. ఇది మన కోసం ఎంతో కఠోర శ్రమ పెడుతూ రోజుకి 1,00,000 సార్లు పైగా ఆహ్, మనకి బ్లడ్‌ని పంప్ చేస్తూ మనల్ని అలైవ్‌గా ఉంచేటువంటి హార్ట్ కోసం మనం తీసుకుంటున్నటువంటి జాగ్రత్త ఏంటి? ఖచ్చితంగా మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. నిజంగా మన మన కోసం అంత శ్రమ పడుతున్నటువంటి ఆర్గాన్‌కి మనం రెస్పెక్ట్ ఇస్తున్నామా లేదా?
గాడ్ మనకిచ్చినటువంటి బ్లెస్సింగ్ కి మనం ఎంత మాత్రం రెస్పెక్ట్ ఇస్తున్నాం, మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, ఇల్ ట్రీట్ చేస్తున్నామా, చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నామా, ఇది చాలా అవసరం అన్నమాట. ఎప్పుడు మనసు మాట వినండి అని చెప్పేసి ఎక్కువగా చాలా దగ్గరలో మనం వింటూ ఉంటాం కదా! అలాగే మీ గుండె మీతో ఏం చెప్తోందో, ఏం మాట్లాడుతోందో ఫస్ట్ మీ గుండెని వినండి. గుండెని ఆరోగ్యంగా చూసుకున్నట్లయితే మీ హోల్ బాడీ చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. విత్ దిస్ థాంక్ యూ సో మచ్ అండ్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. బ్యాక్ టు ద హోస్ట్.